సరైన ఏర్పాట్లు లేకుండా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలు ఒకరి నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుణ్ణి ఆపేందుకు కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వెనక్కే వస్తున్న బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్ బాలానగర్లో జరిగిన ఘటనతో తోటి వాహనదారులు రోడ్డుపై ఆందోళనకు దిగగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జోషిబాబు అనే వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమకు చెందిన జోషిబాబు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చాడు. షాపూర్ నగర్ లో కార్పెంటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య, 10 ఏళ్లలోపు పాప, బాబు ఉన్నారు. ఆదివారం ట్రాఫిక్ పోలీసులు బాలానగర్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో షాపూర్ నుంచి బాలానగర్ వైపు బైక్ పై వెళ్తున్న జోషిబాబును తనిఖీలు నిర్వహిస్తున్న గోపాల్ అనే కానిస్టేబుల్ వాహనాన్ని ఆపబోయాడు. ఆ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ జోషిబాబు చొక్కా పట్టుకుని ఆపేందుకు యత్నించగా వాహనం అదుపు తప్పి కింద పడిపోయాడని తోటి వాహనదారులు తెలిపారు. కింద పడిపోయిన జోషిబాబు మీద నుంచి వెనకే వస్తున్న ఆర్టీసీ బస్సు దూసుకెళ్లగా తలకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అతను చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. హెల్మెట్ ఉంది, బండి పెట్టి అన్ని ఉన్నాయి. తనకి పట్టుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తుంటే తన చేతి పట్టుకొని ఇట్లా గుంజేశాడు. గుంజంగానే తన ఒక పల్సర్ బైక్ తాకి బస్ కింద పడి చనిపోయాడు. చెట్ల మధ్యలో దాచుకొని పట్టుకుంటారు. అందరినీ 100 రూపాయలు 200 కోసం పట్టుకుంటారు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఫోటో కొట్టే రైట్స్ ఉన్నాయి. వాళ్ళకి రోడ్డు మధ్యలో ఆపే రైట్స్ లేవు, బార్గెట్లు లేవు, ఏం లేవు. అట్లనే పట్టుకుంటారు వాళ్ళు. ఎలాంటి ఏర్పాట్లు, బారికేడ్ల వంటివి ఏర్పాట్లు చేయకుండానే ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని కొందరు వాహనదారులు చెబుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే జోషిబాబు మృతి చెందాడని ఆందోళనకు దిగారు. వాహనదారులు నిబంధనలు పాటించకుంటే చలాన్లు విధించాలి, కానీ బలవంతంగా పట్టుకుని ఆపడమేంటని ప్రశ్నించారు. తనిఖీల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. రహదారికి ఇరువైపులా కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు, వాహనదారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు డీసీపీ ప్రమాద వివరాలపై ఆరా తీశారు. జోషిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జోషిబాబు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన 2 పిల్లల భవిష్యత్తు ఏంటంటూ మృతుడి బంధువులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.